హిందూ సమాజం గొప్పతనం ఏంటంటే ఏ మఠాధిపతులు పీఠాధిపతులు చెప్పకుండానే సమాజం తనపాటికి తనే ధర్మ మార్గాన పోతుంది. అయ్యప్ప మాల వేసుకోమని ఎవరు చెప్పారు? హనుమాన్ మాల వేసుకోమని ఎవరు చెప్పారు? దుర్గమాల వేసుకోమని ఎవరు చెప్పారు? ఈ రోజున కూలీనాలు చేసుకునేవాళ్ళు, రిక్షా దొక్కునేటువంటి పేదవాళ్ళు, అనేక కులాల్లో ఉండేటువంటి వాళ్ళు మనందరూ ఈ సమాజం నుంచి వచ్చాం. 30 ఏళ్ల క్రితం చాలా మంది గ్రామంలో దేవాలయం లోపలికి వచ్చే పరిస్థితి ఉందా? వేరే కారణం చేత కాదు, వాళ్ళు రావచ్చు కానీ రాలే. ఎందుకు రాలే? వాడికి సరైన గుడ్డ లేదు. సరైన గుడ్డ వాడి ఒంటి మీద లేదు. ఉండేది ఒక్కటే, మాసిపోయింది, చినిగిపోయింది. ₹1 పెట్టి కొబ్బరికాయ కొనుక్కొచ్చేటువంటి ఆర్థిక స్థితి వాడి దగ్గర లేదు. ఈరోజు గ్రామాలలో, చాలా గ్రామాలలో దేవాలయాల్లో దీపం పెట్టేది ఆడవాళ్ళు. వాళ్ళు కూడా వేరే వేరే కులాల వాళ్ళు. అర్చకులు ఎక్కడున్నారు? మీకు యాదగిరిగుట్ట మండలం మొత్తం తీసుకుంటే 4-5 గ్రామాలకు ఒక అర్చకుడు ఉన్నాడు. పక్కన రాజాపేట మండలం పోతే 4-5 గ్రామాలకు ఒక అర్చకుడు ఉన్నాడు. ఆ లోనాను టీవీఎస్ 50 పెట్టుకొని ఏదో స్కూటీ అంత అన్నం వండుకొని మొత్తం 5-6 గ్రామాలు తిరిగి ఆ అన్నమే అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టొస్తున్నారు. ఎవరికి పట్టని స్థితిలో దేవాలయం ఉంది. దేవాలయం ఆధారంగా చేసుకుంటూనే హిందుత్వము, హిందూ ధర్మము, దానికి సంబంధితమైన అంశాలు బతుకుతాయి. హిందువులు సహజంగా వచ్చేది దేవాలయం. హిందుత్వాన్ని గురించి పనిచేసే వాళ్ళు ఎవ్వరూ దేవాలయానికి గురిగా. ప్రశ్న, అర్థం కాని ప్రశ్న.